హలో! ఈరోజు మనం ఒక సాలిడ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆండ్రూ అజీజ్ రాసిన హౌ టు డే ట్రేడ్ ఫర్ అ లివింగ్ బుక్. నిజానికి ఇది కేవలం ఒక పుస్తకం కాదు, స్టాక్ మార్కెట్ అనే సముద్రంలో మునిగిపోకుండా కాపాడే ఒక సర్వైవల్ గైడ్. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ఒక ప్రొఫెషనల్ డే ట్రేడర్గా ఎలా బతకాలి అనేదానికి సంబంధించిన ఖచ్చితమైన బ్లూ ప్రింట్ను డీకోడ్ చేద్దాం. ఓకే, నేరుగా విషయంలోకి వచ్చేద్దాం. ఈ నంబర్ చూడండి, 16%. వినడానికి కొంచెం షాకింగ్గా ఉన్నా ఇది 100కి 100 నిజం. డే ట్రేడింగ్ మొదలుపెట్టిన మొదటి 6 నెలల తర్వాత మార్కెట్లో నిలబడి లాభాలు తీసేది కేవలం 16% మంది ట్రేడర్లు మాత్రమే. మిగతా వాళ్లంతా తమ డబ్బులు పోగొట్టుకుని పూర్తిగా బయటకు వెళ్ళిపోతారు. మరే ఆ దారుణమైన వైఫల్య రేటును దాటి ఆ సక్సెస్ఫుల్ 16%లో మనముండాలంటే ఏం చెయ్యాలి? దానికి అజీజ్ చెప్పే ఒకే ఒక గోల్డెన్ రూల్. అదేంటంటే, రేపు ట్రేడ్ చేయడానికి ఈరోజు బ్రతికుండాలి. అంటే ఒక్కరోజులోనే లక్షలు సంపాదించేయాలనే అత్యాశ కన్నా ముందు మన దగ్గర ఉన్న పెట్టుబడిని కాపాడుకోవడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా డే ట్రేడింగ్ రియాలిటీస్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత స్టాక్స్ ఇన్ ప్లే, ఆపై అత్యంత కీలకమైన 2% రిస్క్ రూల్, ఆ తర్వాత మార్కెట్లో వాడే ట్రేడింగ్ వ్యూహాలు, ఫైనల్గా అసలు సిసలైన ట్రేడింగ్ సైకాలజీ. ఒక బిగినర్ పక్కా ప్రొఫెషనల్గా మారడానికి ఇదొక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అన్నమాట. రైట్, ముందుగా మన ఫస్ట్ సెక్షన్, డే ట్రేడింగ్ వాస్తవాలు. డే ట్రేడింగ్ అనగానే ఏదో లాటరీ టికెట్ కొని రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయే స్కీమ్ అని చాలామంది భ్రమకడతారు. నో, అది ఎంతమాత్రం కాదు. మీకు తెలుసా, అసలు ఈ పుస్తకం వెనుక ఒక క్రేజీ స్టోరీ ఉంది. ఆండ్రూ అజీజ్ ఒక కెమికల్ ఇంజనీర్. సడన్గా ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఆ టైంలో 2015లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు వెళ్లారు. కట్ చేస్తే అక్కడ భారీ భూకంపం. నెల రోజులపాటు అక్కడే చిక్కుకుపోయారు. ఆ ప్రాణాపాయ స్థితిలో ఉంటూనే ఆయన పుస్తకాన్ని రాశారు. అక్షరాల ఒక భూకంపం నుంచి ప్రాణాలు దక్కించుకున్న వ్యక్తి రాసిన నిజమైన సర్వైవల్ గైడ్ ఇది. చూడండి, డే ట్రేడింగ్ను ఒక హాబీగా తీసుకుంటే జేబులు ఖాళీ అవడం ఖాయం. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్ స్టాక్స్ చూసి ఏదో ఫోమో కొద్దీ డబ్బులు పెట్టేయడం ఒక జూదం లాంటిది. కానీ నిజమైన ప్రొఫెషనల్స్ అలా చెయ్యరు. వాళ్ళు దీన్ని ఒక మెడిసిన్ కోర్స్ లాగానో లేదా లా చదువులాగానో నిరంతరం డీప్గా స్టడీ చేస్తారు. ఓకే, ఇప్పుడు సెకండ్ సెక్షన్, స్టాక్స్ ఇన్ ప్లేకి వద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక ట్రేడర్ సక్సెస్ అనేది ఆ రోజు అతను ఎంచుకునే స్టాక్స్ మీదనే కంప్లీట్గా ఆధారపడి ఉంటుంది. రోజూ వేలాది స్టాక్స్ ట్రేడ్ అవుతుంటాయి కదా, అందులో వేటిని సెలెక్ట్ చేయాలి? అజీజ్ దీనికి 3 సింపుల్ అండ్ స్ట్రిక్ట్ రూల్స్ చెప్తున్నారు. ఫస్ట్, ఆ స్టాక్లో సాధారణం కంటే చాలా ఎక్కువ ట్రేడింగ్ వాల్యూమ్ ఉండాలి. సెకండ్, ఆ కంపెనీకి సంబంధించిన ఏవైనా ఎర్నింగ్స్ రిపోర్ట్స్ లేదా బ్రేకింగ్ న్యూస్ దానికి ఉత్ప్రేరకంగా అంటే క్యాటలిస్ట్ లాగా పనిచేయాలి. ఇక థర్డ్, ఆ స్టాక్ మిగతా మార్కెట్ డైరెక్షన్తో సంబంధం లేకుండా తనంతట తాను కదులుతూ ఉండాలి. దీన్నే మార్కెట్ ఓపెన్ అవ్వకముందే స్కానర్ల ద్వారా ఐడెంటిఫై చేస్తారు. దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే అదొక గిరిల్లా వార్ఫేర్ లాంటిదండి. మార్కెట్లో వొలటాలిటీ ఉన్నప్పుడు సరైన అవకాశం కోసం ఓపికగా వెయిట్ చేయాలి. ఛాన్స్ దొరకగానే వెంటనే ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి, ప్రాఫిట్ కొట్టాలి, అంతే వేగంగా బయటపడిపోవాలి. ఇదంతా క్షణాలు జరిగిపోవాలన్నమాట. అయితే మన స్ట్రాటజీలు ఎంత అద్భుతంగా ఉన్నా కఠినమైన రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే అన్నీ జీరోనే. అందుకే ఇప్పుడు ట్రేడింగ్కే అతి ముఖ్యమైన సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అదే 2% రిస్క్ రూల్. ట్రేడర్లను గేమ్లో ఉంచేది ఇదే. ప్రొఫెషనల్స్ ఎంత సేఫ్ గేమ్ ఆడుతారో ఈ చాట్ చూస్తే అర్థమవుతుంది. ఆ పెద్ద భాగం చూశారా, అది 98% సురక్షితమైన మూలధనం. వారు తమ ట్రేడింగ్లో ఏ ఒక్క ట్రేడ్ మీద కూడా తమ మొత్తం క్యాపిటల్లో 2% మించే రిస్క్ చెయ్యరు. అంటే ₹1,00,000 మహా అయితే 2,000 మాత్రమే పోగొట్టుకోవడానికి సిద్ధపడతారు. దీనివల్ల ఏమవుతుంది, ఈ రోజు ట్రేడ్ ఫెయిల్ అయినా రేపు మళ్లీ మార్కెట్లోకి రావడానికి జేబులో డబ్బులు సేఫ్గా ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ అసమానత. అదేనండి, అసిమెట్రీ. అంటే ఏంటంటే, మనం తీసుకునే రిస్క్ చాలా చిన్నదిగా ఉండాలి, వచ్చే రివార్డ్ మాత్రం చాలా పెద్దదిగా ఉండాలి. జస్ట్ ఒక ₹100 రిస్క్ చేసి ₹1,000 లాభం వచ్చే ఛాన్స్ ఉంటేనే ఆ ట్రేడ్లోకి దిగాలి. కఠినమైన స్టాప్ లాస్ పెట్టి నష్టాలను పైసల్లో పరిమితం చేస్తూ లాభాలను రూపాయలలో తీసుకురావడమే అసలైన ట్రిక్.
రైట్, మూలధనాన్ని ఎలా కాపాడుకోవాలో చూశాం కదా. ఇప్పుడు మన 4వ సెక్షన్, పక్కా ప్రణాళికతో అమలు చేసే ప్రాక్టికల్ ట్రేడింగ్ వ్యూహాలు. ఆ చార్టింగ్ టూల్స్ ఏంటో ఒక లుక్ వేద్దాం. ట్రేడింగ్ చార్ట్ చూడగానే మనకు కొవ్వొత్తుల్లాంటి క్యాండిల్ స్టిక్స్ కనిపిస్తాయి కదా. అవి ఊరికే గీతలు కాదండి, అదొక సైకలాజికల్ యుద్ధం. కొనుగోలు చేసే బుల్స్ మార్కెట్ను పైకి తీసుకువెళ్లాలని తమ శక్తినంతా ఉపయోగిస్తుండే, అమ్మే బేర్స్ పానిక్లో ప్రైస్ను కిందకు లాగేయాలని చూస్తారు. చార్ట్ మీద కనిపించే ప్రతి క్యాండిల్ ఆ క్షణంలో ఆ టగ్ ఆఫ్ వార్లో ఎవరు గెలుస్తున్నారో మనకు క్లియర్గా చెప్తుంది. ఈ యుద్ధంలో మనకు ఉపయోగపడే అతిపెద్ద ఆయుధం వీవ్యాప్, అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఇది మామూలు మూవింగ్ యావరేజ్ కాదండి, ప్రైస్తో పాటు ఎంత వాల్యూమ్లో షేర్లు ట్రేడ్ అవుతున్నాయో కూడా ఖచ్చితంగా లెక్కిస్తుంది. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ట్రేడర్లు వాడే ఒక పవర్ఫుల్ బెంచ్ మార్క్ ఇది. మరి ఈ వీవ్యాప్ ట్రేడ్ ఎలా చేయాలి? చాలా సింపుల్ స్టెప్స్. ముందుగా ఆ స్టాక్ వీవ్యాప్ లైన్ని గౌరవిస్తూ అక్కడ సపోర్ట్ తీసుకుంటోందో లేదో గమనించాలి. అలా జరుగుతోందనిపిస్తే ఆ లైన్కు కొంచెం పైన ఎంటర్ అవ్వాలి. వెంటనే ఇది చాలా ఇంపార్టెంట్, లైన్ కింద స్టాప్ లాస్ పెట్టేయాలి. ఆ తర్వాత స్టాక్ ధర తదుపరి రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్లే వరకు హోల్డ్ చేయాలి. మళ్లీ చెప్తున్నా, స్టాప్ లాస్ అనేది అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడని రూల్. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అంటే మద్దతు మరియు నిరోధక స్థాయిల గురించి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇవి ఒక గదికి ఉన్న ఫ్లోర్ మరియు సీలింగ్ లాంటివి. స్టాక్ ధర కింద పడుతూ ఫ్లోర్ను తాకగానే మళ్లీ పైకి బౌన్స్ అవుతుంది, అలాగే పైకి వెళ్తూ సీలింగ్ను తాకగానే కిందకు పడిపోతుంది. మార్కెట్ బౌండరీస్ను అర్థం చేసుకోవడానికి ఇవి చాలా చాలా ముఖ్యం. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ట్రేడ్ ఎలా చేయాలంటే, మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఈ సపోర్ట్ జోన్స్ను మార్క్ చేసుకోవాలి. ప్రైస్ ఆ జోన్ దగ్గరకు రాగానే హై వాల్యూమ్తో కూడిన ఇండెసిషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసి కన్ఫర్మ్ అయ్యాక ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ ట్రిక్ ఏంటంటే, లాభాల్లోకి వెళ్ళాక నెక్స్ట్ లెవెల్ దగ్గర సగం షేర్లు నమ్మేసి ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలి. అదే టైంలో స్టాప్ లాస్ను పైకి జరుపుకుంటూ వెళ్ళాలి. ఇదొక పర్ఫెక్ట్ ప్లాన్. సో ఇదంతా ఒకెత్తైతే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 5వ సెక్షన్ మరో ఎత్తు, అదే ట్రేడింగ్ సైకాలజీ. ట్రేడింగ్లో వ్యూహాలన్నీ తెలిసినా మన మైండ్ను మనం కంట్రోల్ చేసుకోలేకపోతే అన్నీ వృధానే. మార్కెట్ సెకండ్కోసారి మారుతుంటే మనకు తెలియకుండానే 2 ఎమోషన్స్ వస్తాయి. ఒకటి భయం, 2 అత్యాశ. ఈ రెండింటినీ జయించి ఎమోషనల్ కంట్రోల్ సాధిస్తేనే ఒక ట్రేడర్ తన ప్లాన్కు కట్టుబడి ఉండగలడు. యాక్చువల్లీ స్టాప్ లాస్ హిట్ అవ్వగానే ఎలాంటి ఎమోషన్ లేకుండా ట్రేడ్ క్లోజ్ చెయ్యాలి, అంతేలాని లేదు మళ్లీ పెరుగుతుందేమో అని ఆశగా నష్టపోయే స్టాక్స్ను పట్టుకుని కూర్చోవడం అతిపెద్ద తప్పు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, డే ట్రేడింగ్ నేర్చుకోవడం అనేది అచ్చం మనం చిన్నప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకోవడం లాంటిదే. మొదట్లో పదే పదే కింద పడతాం, దెబ్బలు తగులుతాయి, ఆ పెయిన్ చాలా కఠినంగా అనిపిస్తుంది. కాని ఒక్కసారి బ్యాలెన్స్ చేయడం వచ్చేసిందా, ఇక అది జీవితకాలం గుర్తుండిపోయే స్కిల్ అయిపోతుంది. ట్రేడింగ్ డిసిప్లిన్ కూడా ఎగ్జాక్ట్లీ అంతే. సో ఫైనల్గా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: ఈ స్టాక్ మార్కెట్ను ఒక జూదంగా చూస్తూ మన లక్ను టెస్ట్ చేసుకుందామా, లేక కఠినమైన రూల్స్ను ఫాలో అవుతూ ఆ సక్సెస్ఫుల్ 16% మంది ప్రొఫెషనల్స్లో ఒకరిగా నిలబడేందుకు కట్టుబడి ఉందామా? చాయిస్ మనదే. నిరంతరం నేర్చుకోవడం, రిస్క్ను గౌరవించడమే ఇక్కడ సక్సెస్ మంత్ర. ఈ ఎక్స్ప్లెయినర్ డే ట్రేడింగ్ పట్ల మీకొక క్లియర్ పిక్చర్ ఇచ్చిందని అనుకుంటున్నాను.